డీటెయిల్స్ చూద్దాం. చేవెళ్లలో రేపు నిర్వహించనున్న సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు ఈ సభలో శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే అతిపెద్ద కార్యక్రమం కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. సభకు 1,50,000 మంది మహిళలు హాజరు కానున్నారు. వారందరూ కూర్చోడానికి సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున 6 భారీ జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేశారు. సభా వేదికను 200 మంది కూర్చునేలా నిర్మిస్తున్నారు. అతిథులు, ప్రజాప్రతినిధులు కూర్చోడానికి అనుకూలంగా స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి సీట్లు కేటాయించనున్నారు. సభా స్థలానికి ముఖ్యమంత్రి, మంత్రులు చేరుకోవడానికి 2 ప్రత్యేక హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా సభా స్థలానికి చేరుకునేందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం 10 ఎకరాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు వేరువేరు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. చేవేళ్ళ ఇప్పుడు ఏ నోట విన్నా చేవేళ్ళ గురించే వింటున్నారు. ఎందుకు అంటారా, రేపటి నుంచినే గతంలో ఎలక్షన్స్లో ఏదైతే కాంగ్రెస్ అప్పట్లో 6 గ్యారెంటీల్ని ప్రకటించిందో ఆ 6 గ్యారెంటీల్లో భాగంగా రేపు 2 మాత్రమైనటువంటి కార్యక్రమాలను ఇక్కడి నుంచినే ప్రారంభించబోతున్నారు. దాని తగ్గట్టుగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క చేవేళ్ల సభ కోసమే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ సభ జరగడానికి కారణాలు, ఈ సభ యొక్క హైలైట్స్, ఈ సభ కార్యక్రమాలు ఎలా జరగబోతాయి, రేపు ఎవరెవరు రాబోతున్నారు, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది జాయిన్ కాబోతున్నారు, ఈ సభ యొక్క విశిష్టత ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుందో ఇప్పుడు ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇప్పుడు మనం చేవేళ్ల సభకి ఎలా వెళ్ళాలి, చేవేళ్ళకు వచ్చినటువంటి వారందరూ కూడా ఎటు రైట్ తీసుకోవాలి, ఎటు లెఫ్ట్ తీసుకోవాలి, సభా ప్రాంగణానికి ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్లో ఈ యొక్క దారి నుంచి వికారాబాద్, తాండూరు నుంచి వచ్చేటువంటి దారిది. ఈ దారి మాత్రం ఇక్కడ వచ్చేటి వారందరూ రైట్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్ తీసుకొని ఇక్కడి నుంచి దాదాపు ఒక 300 మీటర్ల వరకు వెళ్తే సభా ప్రాంగణం రైట్లో కనపడుతుంది. అలాగే ఈ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తునటువంటి వచ్చే వాహనాలు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ నుండి ఇటువైపు నుంచి వస్తారు. ఇటువైపు వచ్చిన తర్వాత కరెక్ట్గా చేవేళ్ళ దగ్గర జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ షాద్ నగర్కి వెళ్ళే దారి ఏదైతుందో ఇక్కడ లెఫ్ట్ తీసుకోబోతారు. సో లెఫ్ట్ తీసుకున్న తర్వాత కేవలం కొద్ది దూరంలో మాత్రమే ఈ యొక్క సభా ప్రాంగణం వారికి రైట్లో కనపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎస్, చేవేళ్ళ జంక్షన్ నుంచి కూడా ఇప్పుడు షాద్నగర్ రూట్ వైపు కూడా వచ్చాము. వచ్చినటువంటి కేవలం 300 మీటర్ల పరిధిలోనే ఈ యొక్క సభా ప్రాంగణం ఉంటుంది. ముఖ్యంగా ఈ సభా ప్రాంగణం దగ్గరికి ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చాము. అసలు ఎగ్జాక్ట్గా రేపు చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సభని నిర్ణయించుకుంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా లోపల కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, లోపల అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా వెన్యూని ఒకసారి మనం చూడొచ్చు. ఈ యొక్క ఏదైతే సభ జరిగేటువంటి వెన్యూ ఫరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ కాలేజీకి సంబంధించినటువంటి మైదానంలోనే అతిపెద్ద సభని రేపు నిర్వహించబోతుంది కాంగ్రెస్ పార్టీ. అతిరథ మహారథులందరూ కూడా రాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు 2 బ్రహ్మాత్రమైనటువంటి కార్యక్రమాలకి, పథకాలకి రూపకల్పన జరగబోతుంది. రేపు అనౌన్స్మెంట్ చేయబోతున్న నేపథ్యంలో లోపల ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతం మనం సభా ప్రాంగణానికి చేరుకున్నాము. మన లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద స్టేజే ఈ ప్రధాన స్టేజ్గా కూడా వారు అధికారులు నిర్వహించబోతున్నారు. ఇక్కడ సభ నిర్వహించబోతున్నారు. ఈ ప్లేస్ అంతా కూడా
ఇక్కడ డెకరేట్ చేయడంతో పాటు 2 పథకాలకు సంబంధించినటువంటి అన్ని హోర్డింగ్స్ కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ ఇక్కడంతా పూలతో వాళ్ళు అలంకరించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఈ స్టేజ్ సంబంధించినటువంటి మెయిన్ పనులు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పూర్తిగా వస్తున్నాయి. ఎప్పుడే అన్నీ కూడా ఇవాళ సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో క్లోజ్ అవుతుంది అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. ఈ స్టేజ్ మీదనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అలాగే కీలకమైనటువంటి అధికారులు, సిఎస్, డీజీపీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క స్టేజ్ మీద దాదాపు 200 మందికి పైగా కూర్చోవడానికి ఇక్కడ అధికారులు కానీ నాయకులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఆల్మోస్ట్ ఈ ప్రధానమైనటువంటి స్టేజ్ కాబట్టి ఏదైతే ఇక్కడ టెంట్ వేస్తున్నారో దానికి తగ్గట్టుగానే మరొక పెద్ద ఎత్తున దాదాపు 6 వరకు కూడా పెద్ద పెద్ద టెంట్లు ఇక్కడ వారు వేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వస్తున్నాయి. ఇవి ఇప్పుడు దాదాపు ఒక 5 వేశారు. 5 వేసిన తర్వాత ఇంకా అటువైపు లాస్ట్లో 2 మిగిలి ఉన్నాయి. ఆ 2 కూడా అయిపోయిన తర్వాత ఇవాళ సాయంత్రం లోపల పూర్తిగా ఇక్కడ చైర్స్ కానీ లేకపోతే కింద ఉన్నటువంటి మ్యాట్స్ కానీ అన్నీ కూడా వేస్తారు. అయిపోయిన తర్వాత ఇవాళ సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టుకోవడానికి అధికారులందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. పూర్తిగా వారి ఆధీనంలోకి ఈ యొక్క సభ ప్రాంగణం అంతా కూడా వారు తీసుకోబోతున్నారు. అయితే ఈ సభకి ఎంతమంది హాజరు కాబోతున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోబోతున్నారు, సో ఎవరెవరికి ఎంట్రీ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రతిష్టాత్మకమైనటువంటి 2 పథకాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రధాన స్టేజ్ పైన దాని దగ్గరగానే ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అతిథులు ఎవరెవరు రాబోతున్నారు, ఎంతవరకు కూడా వారికి వివిఐపి సీటింగ్ ఎక్కడుంది, అలాగే మహిళలు ఎక్కడ కూర్చోబోతున్నారు, నాయకులు ఎక్కడ కూర్చోబోతున్నారు మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉన్నారు. ఏంటంటే ఎలా ఉన్నారు, ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు, రేపు ప్రధానమైనటువంటి ఈ యొక్క స్టేజ్ మీద ఎవరెవరైతే కూర్చోబోతున్నారు? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 80 రోజుల తర్వాత 2 గ్యారెంటీలను అమలు చేసిన తర్వాత మరో 2 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్యులు అందరూ కూడా సంయుక్తంగా నిర్ణయం తీసుకొని చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్టగా ఏదైతే ఉందో గతంలో దాన్ని చెరపాలనే ఉద్దేశంతో చేవెళ్ళ అంటే కాంగ్రెస్ అడ్డా అనే నినాదంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలకు 2 హామీలను నెరవేర్చబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. ఈ డయాస్ పైన సుమారుగా 200 మంది మంత్రులు, వివిధ శాసనసభ్యులు, పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ డయాస్ పైన కూర్చోబోతున్నారు. దాంతోపాటుగా డ్వాక్రా మహిళలు ఏదైతే మహాలక్ష్మి గృహ పథకం ఏదైతే ఉందో 500కు మోడీ గారు నిత్యావసర వస్తువులను ఆకాశానికి అంటే విధంగా పెంచడం ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ దేశవ్యాప్తంగా మహిళలకు ఏ విధంగా భారమైంది అది తగ్గించాలనే ఉద్దేశంతో ఏ విధంగా మేము తగ్గిస్తామని హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయడానికి 500కు సిలిండర్ను అందించాలనే లక్ష్యంతో ఆ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. దాంతోపాటుగా అయితే మరో స్కీము ఏదైతే ఉందో మేము రేపు అది అమలు చేయబోతున్నాం. 200 యూనిట్లు కరెంటును ఫ్రీగా అందిస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని అమలు చేయబోతున్నాం. దీనికి పెద్ద ఎత్తున 1,00,000 నుంచి 1,50,000 మంది మా కాంగ్రెస్ అభిమానులు, మహిళా మనులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలను కైవసం చేసుకోవడానికి గౌరవ పిసిసి అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. చేవేళ్ళ సభ కోసం వచ్చినటువంటి ఎవరైతే ఆహ్వానితులు ఉంటారో అలాగే ప్రజలు ఉంటారో భారీ ఎత్తున వారికందరికీ కూడా తమ వాహనాలని పార్క్ చేసుకోవడానికి కోసం సపరేట్గా ఇక్కడ పార్కింగ్ స్థలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎగ్జాక్ట్గా ఈ యొక్క ఏదైతే సభాస్థలం ఉందో సభాస్థలకి ఆపోజిట్ ఉన్నటువంటి ప్లేస్లోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేసి చదువు నుంచి కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు ఇక్కడ 2,000 నుంచి ఒక 3,000 దాకా కూడా వాహనాలను ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ వెసులుబాటు ఇక్కడ కల్పించినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికీ దాని తగ్గట్టుగానే వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ విఐపి పార్కింగ్ కానీ లేకపోతే పబ్లిక్ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా
అధికారులు ఇక్కడ పెట్టబోతున్నారు కాబట్టి సో మొత్తానికి ఇవాళ చూస్తున్నాం. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి దాని తగ్గట్టుగానే స్టేజ్ కానీ, హెలిప్యాడ్లు కానీ, లోపల సీటింగ్ కెపాసిటీ కానీ, ఈ యొక్క ప్లేస్ కానీ అంతే రీతిలో పూర్తి స్థాయిలో కూడా సన్నాహమవుతున్నాయి. రేపు చాలా చారిత్రాత్మకమైన రోజుగానే పార్టీ భావిస్తుంది కాబట్టి ఈ యొక్క హామీలు నెరవేర్చబోతున్నారు కాబట్టి రేపు వీటి వల్ల కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంటు స్థానాలలో అత్యధికమైన స్థానాలు గెలుచుకోవడానికి ఈ యొక్క సభ అనేది పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది కాబట్టి ఈ సభ వల్ల చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో వారు పాగా వైపోతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది.